నీకు దయ్యాలున్నాయి ఏమంటాలోనా నాకు కనిపించని దయ్యాలు నీకెట్లా కనిపిస్తాయి నువ్వు నన్ను వచ్చి కుంపలు వదిలిపెట్టినావు ఏమో నాకైతే కనిపిస్తాయి నాకైతే ఇల్లు మనసు నచ్చింది అరే తల్లిలో దయ్యాలున్నాయే నాకు కనుక నీకెట్లా కనిపిస్తుంది నేను అమ్ముల వాళ్ళకి ఫోన్ చేస్తా హలో అమ్ములు అరే ఢిల్లీకి రండే ఈ పిచ్చి మొక్క మీద దయ్యాల కొంపలు వదిలిపెట్టింది వస్తురా జానవి వస్తున్నాం నడువు అరే ఇక గల్లీలా దయాలు లేదా అలా జానవి ఇరికిపోయిందంట నడువురి పోయి కాపాడదాం ఇగో అని ఇదేనే దయాలిల్లు అవునా మరి పోవాలి కదా వాళ్ళు కాపాడాలి ఒక ఐడియా మీరు ముగ్గురు ఎక్కుర్రే మేము ముగ్గురు చిన్న ఊరు కదా మీరు ఎక్కి లోపటి నుంచి గొల్లం తీరి నేను వస్తాను సరే అయితే మస్తుంది ఫ్రిడ్జ్లో ఏమన్నాయి పిచ్చిదాన్ని దయ్యాల కంపలా పడేసి నువ్వేందే పిచ్చిలో చూస్తున్నావు తిన్నికి ఆగు అమ్ములకు ఫోన్ చేస్తా హలో అమ్ములు అరే తొందరగా రావే ఈ పిచ్చిది ఏమున్నాయో తిన్నికే చూస్తుంది డబ్బునారా అరే నువ్వు చెప్పిన లొకేషన్కి వచ్చినామే ఇగో గేట్ బంద్ ఉండే ఇగో వీళ్ళు దుంకి లోపటి నుంచి గొల్లం తీసి నేను వచ్చిన అవునే లోపల బయట బంద్ ఉంది లోపల కూడా బంద్ ఉంది డోర్లు ఎట్లయినా నన్ను కాపాడుండే ఈ దయ్యాలు బెడ్రూమ్లో కూర్చున్నాయి మా అక్క దయ్యాలు కనిపిస్తలే దబ్బున రండే నన్ను కాపాడండి ఈ దయ్యాలు నా ఇంటనే పడుతున్నాయి ఏంది లోపల డోర్ వస్తలేవా ఇప్పుడు మళ్ళీ మేము ఎట్లా రావాలి నేను మాకు పట్టి గుంజినాం అరే అక్క డోర్లు ఓపెన్ అయినాయి నాకు తెలిసే మీరు నన్ను కాపాడతారని ఏమైంది అరే ఇంట్లో దయ్యాలు ఉన్నాయే ఈడికెందుకు వచ్చిరే ఇగో పిచ్చి తీసుకొచ్చింది ఏం కాదు నాడు ఏం కాలేదు ఏం లేదు అని మేము ఎప్పుడైతే ఎంట్రీ అయినామో గేట్లు మూసేసుకున్నాయి ఏంది డోర్లు బంద్ ఎట్లా ఎందుకు రమ్మన్నవే నీతో పాటు మేము కూడా ఇరికిపోయినాం అప్పటి నుంచి డోర్లు మూసుకపోతున్నాయి అరే అమ్ములు ఆ డోర్లు తెలుసుకోగానే వచ్చి కూర్చోరు ఇడ అవన్నీ నాకు అలవాటే దారి కూర్చోరి అరే నువ్వేంది ఆడ డోర్లు బంద్ అయితే నిమ్మలంగా మంచిగా వండుకున్నావు ఇప్పుడు నేను ఇంటికి ఎట్లా పోలే నాకు భయం అవుతుంది కూర్చోయే ఇప్పుడు నేను ఇంటికి ఎట్లా పోలే దాయ్ మళ్ళీ ఏమైంది అరే మీరు దీని మాటలు ఏం నమ్మకూరు ఇదంతా ఉత్తి మనం భయపెట్టడానికనే చేస్తుంది అంతా అరే మెంటల్లో నాడ 3 దయ్యాలు ఉన్నాయి ఒకటి పెద్ద దయ్యం ఒక చిన్న దయ్యం ఒకటి ముసలి దయ్యం మాకెందుకు కనిపించవే నీకు ఒక్కదాని కనిపిస్తే మాకు కూడా కనబడుతుంది నీకంటే దయ్యం అంటే భయం లేదు నా ఫుల్ భయం ఇంకైతే మస్తు భయం తెలుసా ఏం లేదు అంత మంచి వెనక దయ్యాలు కనిపిస్తున్నాయి కదా కనిపించినట్టు చేస్తారేందే చూడండి లేకపోతే మిమ్మల్ని తినేస్తుంది మీ రక్తం తాగుతుంది అది దయ్యాలే మాకు కనిపించదా నీకు కనిపిస్తా అది జానే నీకు మస్తు పిచ్చి వేసింది నేను పిచ్చి హాస్పిటల్ లేయాలా అరే అన్ని నీ చౌకడ దయ్యం ఉంది నీ చెవు నాకుతుంది ఏది ఏడుంది మేము ఇది ఎవరికి కనిపించం నీకు
నువ్వు ఒక్కదానివి కావాలి మాకు. ఇది ఎవ్వరొద్దు, వీళ్ళెవ్వరు తానాలు చెయ్యరు. విన్నారా అందరు విన్నారా ఏమంటుంది తెలుసా? మీరందరు తానం చెయ్యరు, నువ్వు తానం చేస్తావు కాబట్టి నేను మీకు కనిపిస్తాం అని అంటుంది. అదే మిల్కి మనం స్నానం చేయమని దీనికి తెలిసే నాకు తెలిసి దెయ్యాలు ఉన్నట్టున్నాయి. ఇంతకు నువ్వు రోజు స్నానం చేసావా? నేను రోజు స్నానం చేయనే, ఎప్పుడో ఒకసారి చేస్తా అంతే. అరే నేను చేయనే రోజు. మనం చేయమని దానికి ఎట్లా తెలిసిందే అంటే దెయ్యాలు పిచ్చిన మొహం నానా మీకు కనిపించే నాకు ఒక్కదానికి కనిపిస్తాయి. ఎందుకంటే నేను స్నానం చేస్తా, మళ్ళీ నాకు దెయ్యాలంటే ఫుల్ భయము. జానీ నాకు బి దెయ్యాలంటే మస్తు భయమే. అరే అని నీ జుట్టు లేస్తుంది, ఎవరు చెప్తుర్రే? నా జుట్టు లేస్తుంది. అరే అవునుగా నా జుట్టు ఉందిగా కిందనే లేస్తుంది నీ జుట్టు. అరే మిల్కి నీ జుట్టు లేస్తుంది, నీ జుట్టు లేస్తుంది. ఇగో 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 అయ్యా మీ జుట్లు లేస్తున్నాయే. చూసిరా నేను చెప్పినానే ఇంట్లో దయ్యాలు ఉన్నాయని. ఎవరు లేకపోతే మీ జుట్లు ఎట్లా లేసాయి చెప్పిన కదా ఇంట్లో దయ్యాలు ఉన్నాయి, అది కూడా 3 దయ్యాలు. అరే మిల్కి జానే చెప్పింది నిజమేమోనే, దయ్యాలు లేదు మన జుట్లు ఎట్లా లేస్తే? అరే మా జుట్టు ఎవరు కట్టేస్తుంది? అరే మీ జుట్లు దయ్యం మూడేస్తుంది చూడండి, చూడండి. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరు తప్పించుకోలేరు. మనుషులు వచ్చారు, చెవులు కళ్ళు అన్ని ప్రైజ్ మనుషులు వచ్చారు. అన్న జానివైన ఒక పిల్లి ఉంది, ఆ పిల్ల తలకాయ తిని తింటా. నీకు తలకాయ కూర, చేతు కాళ్ళు రక్తం. అరే వాళ్ళు నన్ను తింటారంట, నా రక్తం తాగుతారంట, నా కాళ్ళు తింటారంట, చేతులు తింటారంటనే. ఇప్పుడు అరే నన్ను ఇంటికాడ దింపేయండి, మీకు దండం పెడతా. ముచ్చిపోకందా మేము మంచి ఇంట్లోకి పోయేటోళ్ళము, మమ్మల్ని కూడా పిలిచినావు. ఇప్పుడు మేము ఎట్లా పోవాలి ఇంటికి? ఇప్పుడు పొద్దునయింది కదా కొడుక, ఇప్పుడు తినొద్దు మనము. రాత్రికి చేసి పెడతారా? పొద్దునయింది, ఇప్పుడు తినొద్దు మనము. తిందాం ఇగో మనం దయ్యాలం కదా, మనము పొద్దున పూట తినొద్దు, మమ్మీ చెప్పింది. మనం మళ్ళా రాత్రికి వీళ్ళు ఎక్కడ మళ్ళా రేపు ఇదే రాత్రికి మనం కోసుకొని తిందాం, సరేనా? ఇప్పుడు మనం వెళ్ళిపోదాం, నడు. మళ్ళా రాత్రి 6 గంటలకు వద్దాం. రాత్రి 6 గంటలకు నేను తలకాయ తింటా. రక్తం దాగురిగా. అరే అన్నీ అంజలి మిల్కి అందరి నుండి ఇగో ఇప్పుడు వాళ్ళు తినాలంటే పడేది, ఎందుకంటే పొద్దునైంది 6 అవుతుందంట. నాడు మనం జంప్ అయిపోదాం. ఎందుకు తినరు? ఎందుకంటే పొద్దుగాల అవుతుంది, పొద్దుగాల వాళ్ళ పవర్స్ ఉంటాయి. మనం ఈయనే ఉండిపోతే వాళ్ళు మనల్ని ముక్కలు చేసుకొని తినేస్తారు మెల్లగా. అరే మీకు జుట్లు ఇప్పిస్తాను నడు, ఇక మెల్లగా గద్దలు సాన్ చేయకుండా అండి. అరే టోల్ తీసుకుని